ज्ञातव्यो योगात् योगो प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगी रमते चिरम्। ॐ हृदातष्टेषु मनसो जवेषु यद्ब्राह्मणाः संयजन्ते सखायः अत्राह त्वं विजहुर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्त्युत्वे अत्राह त्वं विजहुर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्त्युत्वे होमार्षं धर्मोपदेशं च वेदशास्त्र अविरोधिना यस्तर्केणानुसन्धत्ते सः धर्मं वेद नेतरः यः तर्केण अनुसन्धत्ते सः धर्मं वेद नेतरः। ॐ प्रदीपः सर्वविद्यानामुपायायः सर्वकर्मणाम् आश्रयः सर्वधर्माणां शाश्वत अन्वीक्षिकीमताः आश्रयः सर्वधर्माणां शाश्वत अन्वीक्षिकीमताः। ओम शांति शांति शांति। परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता प्रमाण में आत्मा प्रमाणात्मा। ओम भूर्भुवः स्वः। ओम ఓం కు వందనాలు ఋషులకు మహర్షులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు యోగులకు మునులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు। సర్వేభ్యో నమో నమః। ప్రణవ ప్రణామ। ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా మోక్షార్థులారా సత్య అసత్య జ్ఞాన జిజ్ఞాసులారా సాధకులారా మోక్షం పొందడానికి కావలసిన ఏర్పాట్లు తెలుసుకోదగిన విషయాలు ప్రమేయాలు ప్రమాణాలు ప్రమాణాల ద్వారా ప్రమేయాలను తెలుసుకోవడమే నిజానికి తత్వజ్ఞానం। ఆ తత్వజ్ఞానం వలననే ఆ కారణంగానే మోక్షం లభిస్తుంది। ప్రమాణాలంటే ఏమిటో పరీక్ష చేయడం జరిగింది। ఇప్పుడు ప్రమేయాల పరీక్ష జరుగుతుంది। ఈ ప్రమేయాల పరీక్షణంలో ఆత్మ శరీరము ఇంద్రియాలు అర్థాల గురించి తెలుసుకున్నాం। ఆ క్రమములో ప్రమేయాల క్రమములో తర్వాత వచ్చేది బుద్ధి గురించి ప్రయత్నం చేస్తున్నాం। మేధాతిథి అక్షపాదుడు అయినటువంటి గౌతమ మహర్షి న్యాయదర్శనంలో మొదటి అధ్యాయంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది ప్రమేయాలు అంటే ఏమిటో।
ప్రథమ అధ్యాయం ప్రథమ హానికములో 9వ సూత్రంలో ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థ, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రీత్యభావ, ఫల, దుఃఖ, అపవర్గా తు ప్రమేయం. న్యాయదర్శనము మొదటి అధ్యాయము మొదటి ఆహ్నికంలో 9వ సూత్రంలో చెప్పడం జరిగింది. అలా చెబుతూ బుద్ధి గురించి కూడా అక్కడ చెప్పడం జరిగింది. బుద్ధి అంటే ఏమిటి అంటే, బుద్ధి ఒక ప్రమేయము, తెలుసుకోదగినది. ఆ బుద్ధి అంటే మనం అనుకున్నటువంటి ఈ శరీరంలో ఉండే బుద్ధి కాదు, మనస్సు, ఇటువంటి బుద్ధి కాదు. బుద్ధి, ఉపలబ్ధి, జ్ఞానం ఇది అనర్థాంతరం అనేది ఒక సూత్రం. ఇది కూడా న్యాయదర్శనం మొదటి అధ్యాయము మొదటి ఆహ్నికములో 15వ సూత్రంలో చెప్పడం జరిగింది గౌతమ మహర్షి. బుద్ధి ఉపలబ్ధి జ్ఞానం ఇది అనర్థాంతరం. బుద్ధి అన్న, ఉపలబ్ధి అన్న, జ్ఞానం అన్న ఒకటి, ఇవి పర్యాయ పదాలు అని చెప్పడం జరిగింది. వేరే అర్థం, అనర్థాంతరం, వేరే అర్థం కాదు, విభిన్న వస్తువులు కాదు, ఒకటే. బుద్ధి అన్న, ఉపలబ్ధి అన్న, జ్ఞానం అన్న. ఉపలబ్ధిని సాంఖ్య దర్శనం ఉపలబ్ధి అన్నాం, ఇక్కడ బుద్ధి అంటున్నాం. ఈ బుద్ధి ఏమిటి మరి? అసలు బుద్ధి అనేది నిత్యమా నిత్యమా? బుద్ధి అనేది అది కరణమా అంటే సాధనమా? అది జ్ఞానమా? నిజానికి సాంఖ్య దర్శనంలో కరణం, అంతఃకరణం, బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం, ఈ 4 అంతఃకరణాలు, లోపలి సాధనాలు అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఏమిటి ఈ బుద్ధి? బుద్ధి అనే పదము నిష్పన్నం కావడానికి 2 రకాలు ఉంది, 2 రకాల నిర్వచనాలు. ఒకటేమో బుద్ధి అంటే బుద్ధ్యతే అనయాస బుద్ధి, అంటే దేని ద్వారా తెలుసుకోబడుతుంది అది బుద్ధి ఒకటి. బుద్ధి అనేది ఇంకొక అర్థం, బుద్ధి అంటే నీ జ్ఞానం అనే అర్థం వస్తుంది. బోధనం బుద్ధి అంటే తెలుసుకోవడమే బుద్ధి. బోధనం అంటే బోధనం, బోధ కావడం. బోధ అంటేనే తెలుసుకోవడం, తెలుసుకోవడమే బుద్ధి. బోధనం బుద్ధి. 2 రకాల అర్థాలు. బుద్ధి అనే పదానికి 2 నిర్వచనాలు ఉంటాయి. ఒకటేమో భావార్థంలో, మరొకటేమో కరణం అంటే సాధన అర్థంలో. బోధనం అంటే ఒకటేమో జ్ఞానం అనే అర్థం ఒకటి వస్తుంది, మరొకటి ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ ప్రకారంగా మనస్సులాగా బుద్ధి ఒకటి ఉంటుంది, అది నిర్ణయం చేస్తుంది. నిశ్చయాత్మకం బుద్ధి అంటారు. బుద్ధి నిర్ణయం చేయడానికి, నిశ్చయం చేయడానికి ఒక సాధనం, అది బుద్ధి. మరి ఇక్కడ న్యాయదర్శనంలో బుద్ధి అంటే ఏమిటి? అది అంతఃకరణమా, మనస్సు లాంటిదా, చిత్తము లాంటిదా అంటే అది కాదు. బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానము అనే విషయాన్ని మనకు 9వ సూత్రంలో చెప్పడం జరిగింది. బుద్ధి అంటే ఉపలబ్ధి, ఉపలబ్ధి అంటే జ్ఞానం. బుద్ధి అన్నా, ఉపలబ్ధి అన్నా, జ్ఞానం అన్న ఒకటే. దానికి రకరకాల పేర్లు, దాన్ని ప్రత్యయం అంటారు, అధ్యవసాయం అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. అయినప్పుడు కూడా బుద్ధి ఒకటే అని చెప్పడం జరిగింది. మరి ఇది నిత్యమా నిత్యమా? ఇది ఒక సంశయం. బుద్ధి అనేది నిత్యమా అనిత్యమా? నిత్యమైతే అది చేతనం అవుతుంది, అంటే ఆత్మ అవుతుంది. ఈ బుద్ధి అనేది ఒక ఆత్మన. ఒకవేళ ఆత్మ అయితే, బుద్ధి ఆత్మ అయితే, చేతనం అయితే, ఈ ఒక శరీరంలో 2 చేతన పదార్థాలు ఎలా ఉంటాయి? ఒకే శరీరంలో 2 చేతన పదార్థాలు ఉండడానికి వీలేదు. మరి ఇదేమిటి? ఈ బుద్ధి ఏమిటి? ఇది కర్మలాగా అనిత్యమా, ఆకాశంలాగా నిత్యమా అనే విషయాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది సూత్రంలో. కర్మ ఆకాశ సాధర్మ్యాత్ సంశయ. న్యాయదర్శనంలో 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 2వ హానికంలో
గౌతమ మహర్షి చెప్తున్నారు. సంశయం కలుగుతుంది, ఎందుకంటే కర్మలాగా ఉంది, ఆకాశంలాగా ఉంది. కర్మనేమో అది అనిత్యం, ఆకాశం నిత్యం. కర్మకు స్పర్శ లేదు, ఆకాశానికి స్పర్శ లేదు. ఒక హేతు తీసుకోవడం జరుగుతుంది. కర్మలో ఆకాశంలో స్పర్శ గుణము లేదు. కాబట్టి కర్మ ఆకాశం లాగా ఇదేమిటి మరి? కర్మనేమో అనిత్యం, ఆకాశం నిత్యం. ఈ విధంగా స్పర్శ గుణము ఆ ధర్మం లేదు. అటువంటి లేనప్పుడు ఇది నిత్యమందామా నిత్యమందామా బుద్ధిని అనే సంశయం కలుగుతుంది అనే విషయాన్ని న్యాయదర్శనం 3వ అధ్యాయంలో 2వ ఆహ్నికంలో 1వ సూత్రంలో చెప్పడం జరిగింది. నిజానికి న్యాయదర్శనంలో బుద్ధి అంటే ఇది జ్ఞానం అనే అర్థంలో వాడబడుతుంది. సాంఖ్య దర్శనంలో అంతఃకరణం, అక్కడ సృష్టి క్రమంలో కూడా బుద్ధి వస్తుంది. సత్వరజస్తమ సామ్యావస్థ, ప్రకృతి మహాన్ మహతో అహంకార. ఈ మహతత్వం అనేది ఉందో, మహతత్వనే అక్కడ బుద్ధి అన్నారు సాంఖ్య దర్శనంలో. అది వైశ్విక బుద్ధి, విశ్వబుద్ధి. నిజానికి అది ప్రాకృతిక బుద్ధి ఆ సృష్టి క్రమంలో. కానీ మానవ దేహంలో బుద్ధి ఒకటి ఉంటుంది, ప్రతి శరీరంలో బుద్ధి ఉంటుంది, ప్రతి ప్రాణిలో బుద్ధి ఉంటుంది, తక్కువ ఎక్కువ అన్నింటిలో ఉంటుంది. మరి ఆ బుద్ధి ఏమిటి? ఈ ప్రాకృతిక బుద్ధి ఏమిటి? మరి ఇక్కడ న్యాయదర్శనంలో చెప్పిన ఈ బుద్ధి ఏమిటి? ఇక్కడ మనకు 3 రకాల బుద్ధి అనే విషయం తెలుస్తుంది. సాంఖ్య దర్శనంలో సృష్టికరంలో వచ్చినటువంటి బుద్ధి అది జడము, అది ప్రకృతి, అంటే మూల ప్రకృతి, సత్వరజతమ కణాల్లో చలనం కలిగిన తర్వాత వాటి వలన ఏర్పడినటువంటి బుద్ధి. మొదటి భౌతిక పదార్థము బుద్ధి, ప్రారంభం అది సృష్టి క్రమములు. తర్వాత అహంకారం, బుద్ధి మహతో అహంకార. అహంకారాత్ ఉభయమింద్రియం పంచతన్మాత్రేభ్యో పంచస్థూలభూతాని పురుషైతి పంచవింశతి గణ. 25 గణాలు, 25 అంశాలు ఉన్నాయి. 25 విషయాలతో అక్కడ సృష్టి గురించి తెలుసుకుంటాం. చివరికి పురుష, అక్కడ పురుష అంటే ఆత్మ, పరమాత్మ. ఈ 25 పరమాత్మతో 26 విషయాలు తెలుసుకోవాలి అనేది సాంఖ్య దర్శనంలో. ఇక్కడ 12 విషయాలు తెలుసుకోవాలి. ఆత్మ, శరీరము, ఇంద్రియము, తర్వాత బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రేత్యభావము, తర్వాత ఫలము, కర్మ, ఇవన్నీ కూడా, అంటే దుఃఖము, అపవర్గం, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ ఆత్మకు సంబంధించిన విషయం, ఆత్మ యొక్క గుణమా ఇది, బుద్ధి అనేది ఏమిటి? ఒక విషయం తెలుసుకోవాలంటే ఇంద్రియార్థ సన్నికర్షం జరగాలి. ఇంద్రియాలకు, ఇంద్రియ విషయాలకు, ఆ వస్తువులకు సన్నికర్షం, సంబంధం ఏర్పడాలి. కేవలం ఇంద్రియాలకి సంబంధం ఏర్పడితే సరిపోదు. మనం 2వ అధ్యాయంలో తెలుసుకున్నాం, ఇంద్రియాలకు మాత్రం కాదు, ఆత్మతో కలిసి ఉండాలి. ఆత్మ ఇంద్రియాలని, ఆత్మ ఇంద్రియాలు మాత్రమే కదా, ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు, తర్వాత అర్థాలు. ఈ క్రమంలో ఆ వస్తువు గురించి తెలుసుకుంటాం. మధ్యలో బుద్ధి కూడా వస్తుంది నిర్ణయం చేయడానికి. ఆత్మ ఉండాలి, బుద్ధి ఉండాలి, మనస్సు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, వస్తువులు ఉండాలి, లేదా తెలుసుకోదగిన విషయాలు ఉండాలి. దాని ఇక్కడ అర్థం అన్నారు. అర్థం అంటే మనం తెలుసుకున్నటువంటి అయితే విషయాలు ఉంటాయో, పదార్థాలు కానీ వస్తువులు కానీ, దానికి సంబంధించిన జ్ఞానం ఆ క్రమంలో ఉండాలి. ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, వాటికి సంబంధించిన అర్థాలు. ఆ విధంగా సన్నికర్షం వలన, సంబంధం వలన, సంయోగం వలన మనకు జ్ఞానం వస్తుంది. ఇది మార్గం అన్నమాట తెలుసుకోవడానికి. ఒక ప్రధానమంత్రి కానీ లేదా ఒక అధికారి ఉంటే ఒక విషయం తెలుసుకోవడానికి తనకు ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. చిన్న అధికారులు పెద్ద అధికారులకు, ఆ అధికారి మరొక పెద్ద అధికారికి, ఆ విధంగా సమాచారాన్ని అందజేస్తారు, విషయాన్ని తెలుపుతారు అన్నమాట. నివేదిక సమర్పిస్తూ ఉంటారు. అదే క్రమంలో ఇక్కడ అర్థములు, ఇంద్రియములు, తర్వాత మనస్సు, బుద్ధి, ఆత్మ ఇలా ఉండాలి. ఇందులో బుద్ధి అనేది ఏమిటి?
అనే విషయం చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఇప్పుడు 2వ సూత్రం ద్వారా శిష్యుని యొక్క ప్రశ్న ఇది. గౌతమ మహర్షి న్యాయదర్శనంలో 3వ అధ్యాయంలో 2వ ఆహ్నికంలో 2వ సూత్రం. విషయ ప్రత్యభిజ్ఞానాత్. విషయ ప్రత్యభిజ్ఞానాత్. విషయము ప్రత్యభిజ్ఞానం అంటే ఏంటి అంటే మనం గుర్తుకు రావడం. విషయాలు, విషయ సంబంధించిన అంటే ఎప్పుడో ఒకసారి చూసిన విషయం ఉంది, చూసిన వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, ప్రాణులు ఉన్నాయి. అది మళ్ళీ అది ఇదే, అదే వస్తువు, అదే విషయము, అదే ప్రాణి, అదే మనిషి అని చెప్పేసి గుర్తుకొస్తాయి. ఆ గుర్తు పట్టడం అనేది దాని పేరు ప్రతివిజ్ఞానం అంటారు. ప్రత్యభిజ్ఞానం. జ్ఞానం కలుగుతుంది. అదే ఇది, ఇదే అది. గుర్తించడం, గుర్తుపట్టడాన్ని ఇక్కడ సంస్కృతంలో ప్రత్యభిజ్ఞ అంటారు. ఆ అభిజ్ఞానం ఉంది కాబట్టి దీని బట్టి ఏం తెలుస్తుంది? బుద్ధి అనేది అదే. కాబట్టి బుద్ధి అనేది అది నిత్యమే. బుద్ధి నిత్యము అనేది శిష్యుని యొక్క ప్రశ్న. మీరు బుద్ధి జ్ఞానము ఉపలబ్ధి అంటున్నారు, అది అస్థిరం అంటున్నారు, తర్వాత అనిత్యం అంటున్నారు, కర్మలాగా ఆకాశంలాగా అని సంశయం అంటున్నారు, ఆకాశంలాగా నిత్యము, కర్మలాగా నిత్యం అంటున్నారు. సంశయం ఉంది కదా. నిజానికి బుద్ధి అనేది అది నిత్యమే అని శిష్యుని యొక్క సందేహం ఇది, శిష్యుని ప్రశ్న. ఎందుకంటే అదే ఇదని గుర్తుపడుతున్నాం కదా, అప్పుడున్న బుద్ధి ఇప్పుడు ఉంది కదా, ఇంకా తర్వాత కూడా అదే గుర్తుపడతాం. కాబట్టి బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది, అది నశ్వరం కాదు, నాశనం కాదు. అప్పుడున్న బుద్ధి వేరు, ఇప్పుడున్న బుద్ధి వేరు అంటే తప్పు అవుతుంది కదా. అప్పుడున్న బుద్ధి వేరు, ఇప్పుడున్న బుద్ధి వేరు అంటే ఎలా గుర్తిస్తున్నాం మరి? ఆ బుద్ధి ఈ బుద్ధి ఒకటే అనే ఉద్దేశం చెప్పడం జరుగుతుంది. కానీ నిజానికి గురువుగారి యొక్క విషయం ఏంటి? బుద్ధి అంటే జ్ఞానం. మనకు న్యాయదర్శనంలో మొదటి అధ్యాయంలోనే చెప్పడం జరిగింది. బుద్ధి అంటే ఉపలబ్ధి జ్ఞానమితి అనర్థంతరం. బుద్ధి అన్న ఉపలబ్ధి అన్న జ్ఞానం అన్న ఒకటే. ఇక్కడ బుద్ధి అనే విషయం కారణం కాదు, అంటే సాధనం అనే రూపంలో చూడడం లేదు. ఎవరో చూసిన విషయాన్ని మరొకరు గుర్తుంచుకోవడం కుదరదు. ఒకరు చూసింది వారే గుర్తుంచుకోగలుగుతారు. నేను చూసింది నాకే తెలుసు, నాకే గుర్తుకొస్తుంది. కానీ ఎవరో చూసింది, ఎవరో విన్నది నాకు గుర్తుకు రాదు. దీన్ని బట్టి ఈ బుద్ధి అనేది ఇక్కడ అంతఃకరణం కాదు, సాధనం కాదు. నిజానికి బుద్ధి అనేది జ్ఞానం. ఈ విషయంలో చెప్పడం జరిగింది. శిష్యుని యొక్క ప్రశ్న అది. తర్వాత 3వ సూత్రములో అక్కడ కూడా పూర్వపక్షం రాసి ఉంది, అది ఉత్తరపక్షం. గురువారి యొక్క సమాధానం అది. ఇక్కడ ముద్రణ దోషము పూర్వపక్షం రాసింది, అది ఉత్తరపక్షం రాసుకోవాలి. న్యాయదర్శనము 3వ అధ్యాయము 2వ ఆహ్నికములో 3వ సూత్రము, అది సమాధానము. సాధ్య సమత్వాత్ అహేతు. సాధ్య సమత్వాత్ అహేతు అంటే సాధ్యంతో సమానం అవుతుంది. సాధ్యం అంటే తెలుసుకోదగింది. మనం దేనైతే తెలుసుకోవాలనుకుంటామో అది సాధ్యం, అలా సమానం అనిపిస్తుంది. కాబట్టి అహేతు, ఇక్కడ విషయం ప్రత్యవిజ్ఞ అనేది ఉందో అంటే గుర్తించమని విషయాన్ని, ఇది అదే, అదే ఇదని అని తెలుస్తుందో దాని వలన బుద్ధి నిత్యం అనేది హేతు సరిగలేదు. బుద్ధి నిత్యము కాదు, బుద్ధి అనిత్యమే. ఇది సిద్ధాంతం. గురువు వారి యొక్క సమాధానం ఏంటంటే బుద్ధి నిత్యము కాదు, బుద్ధి చేతనము కాదు. చేతనం అనిపిస్తుంది, నిత్యం అనిపిస్తుంది. బుద్ధి కూడా స్పర్శ లేదు ఆకాశములుగా అయినంత మాత్రాన బుద్ధి నిత్యం కాదు. కర్మ కూడా మనం ఆలోచిస్తాం, ఆలోచించడం కూడా ఒక కర్మ. దానికి స్పర్శ లేదు, ఆలోచనలకు స్పర్శ ఉండవు. ఆలోచన లాగానే ఆలోచన వస్తుంది పోతుంది, అలాగే బుద్ధి కూడా స్పర్శ లేదు అయినంత మాత్రాన అది నిత్యం కాదు. కర్మలాగా అనిత్యమే, అది చేతనం కాదు
అనే విషయాన్ని గురువు గారు ఇక్కడ చెప్పడం జరిగింది. నిజానికి సాంఖ్య దర్శనం ప్రకారంగా, యోగ దర్శనం ప్రకారంగా బుద్ధి అనేది నిర్ణయం చేస్తుంది. కానీ ఇక్కడ నిర్ణయం చేసే అంతఃకరణ రూపంలో కాదు, ఇది జ్ఞాన రూపంలో. జ్ఞానమే సాధ్య సమత్వాత్. దేనైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ విషయమే అదే సమానంగా ఉంటుంది కాబట్టి, సాధ్యంతో సమానం కాబట్టి, ఇక్కడ నువ్వు చెప్పినటువంటి ఏదైతే హేతు ఉందో, ఏమి హేతు? విషయ ప్రత్యభిజ్ఞానాత్ అనే హేతు చెప్తున్నావు కదా, అది సరిగా లేదు అని శిష్యునికి సమాధానం చెప్తున్నారు గురువు గారు. బుద్ధి నిత్యము కాదు. బుద్ధి ద్వారా మనం తెలుసుకుంటాం, అంటే గుర్తిస్తాం అంతే. కానీ ఇక్కడ బుద్ధిని గుర్తించడం అని కాదు, ఇక్కడ సాంఖ్య సిద్ధాంతం కాదు. సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా బుద్ధి అది అక్కడ అచేతనం, ఆత్మ కాదు. కానీ ఇక్కడ ఇది సాంఖ్య దర్శనం కాదు, న్యాయ దర్శనం. ఇందులో దీని అర్థం వేరు అని చెప్పడం జరిగింది. తర్వాత సూత్రం, 4వ సూత్రం, బుద్ధి చేతనం కాదనే విషయంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి ఒకే క్షణంలో అన్ని విషయాలన్నది గ్రహించదు, తెలుసుకోజాలదు. అంటే ఒకేసారి అదే క్షణంలో నిర్ణయం చేయము. మనసులాగే, నిజానికి మనసు కూడా అంతే. ఒక సమయంలో ఒక విషయం తెలుసుకోవడం కష్టం, ఒక క్షణంలో ఒకే విషయాన్ని తెలుసుకుంటుంది మనసు. దానిలాగే అనే విషయాన్ని ఇక్కడ 4వ సూత్రం చెప్పడం జరిగింది. న్యాయ దర్శనము 3వ అధ్యాయము 2వ ఆహ్నికంలో 4వ సూత్రము, నా యుగపద్ అగ్రహణాత్. బుద్ధి చేతనం అనేది కుదరదు. నా యుగపద్ అంటే ఒకేసారి, అదే క్షణంలో అగ్రహణాత్ గ్రహించదు. అనేక విషయాన్ని ఒకేసారి గ్రహించడం కుదరదు. కాబట్టి బుద్ధి చేతనమై, ఒకలా బుద్ధి చేతనమైతే ఇంద్రియాలు ఏవైతున్నాయో, ఇంద్రియాలకు అన్ని ఇంద్రియాలు ఒకసారి పనిచేయాలి. నిజానికి అన్ని ఇంద్రియాలు ఒకసారి పనిచేయవు. ఒకవేళ మనసే వేరే ధ్యాసలో ఉంటే అసలు తెలియదు కదా. వేరే ధ్యాస ఉన్నప్పుడు నేను ఈ ధ్యాసలో లేను, వేరే ఆలోచిస్తున్నారు అన్నప్పుడు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. స్థిరంగా ఉన్నప్పుడే, ఏకాగ్రం చేసినప్పుడే తెలుస్తుంది విషయాలు, అప్పుడే నిర్ణయం చేయగలుగుతాం. ఏదైనా విషయం యొక్క జ్ఞానం కలుగుతుందంటే ఆ క్షణంలో ఆ విషయం మాత్రమే ఉంటుంది. ఒకే క్షణంలో అన్ని విషయాల జ్ఞానం కలగదు. ఎందుకంటే ఇంద్రియాలు వేరు వేరు ఉన్నాయి. ఇంద్రియాలు వాటి పనివి అక్కడక్కడ చేస్తాయి. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, ఇవన్నీ అయితే ఉన్నాయో అవి వేరు వేరు ఉన్నాయి, ఒకచోట లేవు. ఒకవేళ ఒకే ఇంద్రియం అన్ని పనులు చేస్తే ఇన్ని ఇంద్రియాలు అవసరం లేదు, ఈ 5 ఇంద్రియాలు అవసరం లేదు. 5 ఇంద్రియాలు అంటే అర్థం ఏమిటి? అవి వేరే వేరే పనులు చేస్తాయి, వేరే వేరే క్షణంలో చేస్తాయి. ఒకే క్షణంలో అన్ని ఇంద్రియాలు పనిచేయడానికి ఆ ఇంద్రియాలు అక్కడక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఒకే చోట ఉండాలి. నిజానికి ఒక ఇంద్రియమే సరిపోతుంది, ఒక మనసే సరిపోతుంది, ఒక బుద్ధే సరిపోతుంది. మనకు 3వ అధ్యాయంలో 1వ ఆహ్నికంలో వచ్చింది, ఇంద్రియాలు అనేకమని లేదా ఇంద్రియం ఒకటే అని శిష్యుని యొక్క సిద్ధాంతంలో. గురుగారు ఇంద్రియాలు అనేకము కాదు, ఇంద్రియం ఒకటి కాదు, ఇంద్రియాలు 5 అని అక్కడ రుజువు చేయడం జరిగింది. కాబట్టి ఇంద్రియాలు వేరు వేరున్నాయి కాబట్టి ఆ విధంగా విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఒకసారి ఒక క్షణంలో ఒకే విషయమే నిర్ణయం చేయగలుగుతాము, తెలుసుకోగలుగుతాము. కాబట్టి యుగపత్ అగ్రహణాత్. యుగపత్ అంటే ఒకేసారి, ఒక క్షణంలో, అగ్రహణాత్ గ్రహించడం అనేది జరగదు. అందువలన అగ్రహణాత్ అనేక విషయాలను మనం గ్రహించలేకపోవడం వలన ఏమవుతుంది? బుద్ధి చేతనం కాదు, ఆత్మలాగా బుద్ధి కాదు, బుద్ధి అచేతనమే. ఇది సిద్ధాంతం. మరొక సూత్రం ద్వారా చెప్తున్నారు. 5వ సూత్రము న్యాయ దర్శనంలో 3వ అధ్యాయంలో 2వ ఆహ్నికంలో సూత్రం 5, అప్రత్యభిజ్ఞానే చ. అప్రత్యభిజ్ఞానే చ, అభిజ్ఞానే అభిజ్ఞానములో. అంటే
వినాశ ప్రసంగం అంటున్నాడు. వినాశ ప్రసంగం బుద్ధి అంటే బుద్ధి అనేది ఉండదు. ఒకవేళ గుర్తించడం అనేది లేకపోతే ప్రతి అభిజ్ఞానం దాని వలన ఆ కారణంగానే బుద్ధి స్థిరం అని చెప్తున్నాం మనం. నిజానికి ఆ బుద్ధి స్థిరం ఎలా తెలుస్తుంది అంటే అది అప్పుడు చూసింది ఇప్పుడు చూసింది ఒకటే అనిపిస్తుంది. కానీ అలా బుద్ధి స్థిరం అని చెప్పడానికి వీల్లేదు, బుద్ధి నిత్యం అని చెప్పడానికి వీల్లేదు. అది వినాశ ప్రసంగం. బుద్ధి మారుతుంది కదా, ఆలోచనలు మారుతాయి, నిర్ణయాలు కూడా మారుతాయి. నిశ్చితంగా బుద్ధి అనేది అదే కాదు, కేవలం గుర్తించినంత మాత్రాన బుద్ధి ఒకటి కాదు అనే విషయాన్ని గురుగారు చెప్పడం జరిగింది. ఆ ప్రతిభిజ్ఞానే అంటే ప్రతిభిజ్ఞానం లేనప్పుడు ఏమవుతుంది, అది వినాశ ప్రసంగం. ఆ ప్రసంగం అంటే ప్రసక్తి లేదనమాట. బుద్ధికి నాశనం ఉంది అని తెలుస్తుంది. అంటే బుద్ధి నిజానికి జడం కదా, మనసు జడమే, శరీరం జడమే, ఇంద్రియాలు జడమే, బుద్ధి కూడా జడమే. ఆ విధంగా బుద్ధి చేతనం కాదు, బుద్ధి శాశ్వతం కాదు, బుద్ధి స్థిరం కాదు, బుద్ధి నిత్యం కాదు, అది చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా గురుగారు సమాధానం ఇవ్వడం జరిగింది. దానికి శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు, సందేహిస్తున్నాడు. ఎందుకు ఒకేసారి తెలియదు, ఒకేసారి నిర్ణయం చేయలేము అంటే దానికి సమాధానంగా క్రమవృత్తి ఉంటుంది, క్రమంగా తెలుసుకుంటుంది కాబట్టి అనే అర్థంతో 6వ సూత్రం చెప్పడం జరుగుతుంది. ఇది శిష్యుని యొక్క ప్రశ్న, పూర్వపక్షము. న్యాయదర్శనము 3వ అధ్యాయము 2వ హర్నికములో 6వ సూత్రము క్రమవృత్తిత్వాత్. క్రమవృత్తిత్వాత్ అంటే ఇక్కడ కారణం చెప్పడం అనమాట. క్రమంతో అంటే విషయాల క్రమం ఒక దాని తర్వాత ఒకటి తెలుసుకుంటాం. ఆ క్రమం ఉండడం వలన, ఆ సంబంధం ఉండడం వలన అయుగపద్ గ్రహణం. 4వ సూత్రంలో యుగపద్ అగ్రహణాత్ అని ఉంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది, యుగపత్ అగ్రహణాత్. దాని కారణం ఏంటంటే క్రమంగా తెలుస్తుంది, క్రమవృత్తి ఉంటుంది. ఇక్కడ విషయాల క్రమం, ఆ సంబంధం ఉంటుంది. అయుగపత్ క్రమవృత్తిత్వాత్ సంధి విచ్ఛేదం చేస్తే అయుగపత్ గ్రహణం. అయుగపత్ అంటే ఒకే క్షణమున బుద్ధి, అంటే ఇక్కడ ఒకే క్షణంలో, ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం అనుకోవాలి. ఒకే క్షణంలో ఆ జ్ఞానం కలగదు. ఇక్కడ బుద్ధి అనే పదాన్ని మనం పక్కన పెట్టేసి జ్ఞానం అనేది తీసుకోవాలి. ఉపలబ్ధి అని తీసుకుంటే ఒకే క్షణమున జ్ఞానం కలగదు. అన్ని వస్తువుల యొక్క, అన్ని ప్రాణుల యొక్క, అన్ని విషయాల యొక్క జ్ఞానం ఒకే క్షణంలో నిర్ణయం కాదు, తెలుసుకోలేము అనేది. ఎందుకంటే దానికి కారణం చెప్తున్నారు శిష్యుడు. క్రమవృత్తి ఉండడం వలన. బుద్ధి చేతనం కాదు ఏదైతే అంటున్నారో అది యుగపత్, ఒకేసారి అన్ని విషయాలు గ్రహించడానికి అయితే మీరు హేతు చెప్పినారో అని గురుగారిని అంటున్నారు. అది చెప్పడం యుక్తం కాదు, సరిగా లేదు. ఎందుకంటే విషయాలతో క్రమంగా తెలుసుకుంటుంది కదా, ఒకదాని తర్వాత ఒకటి తెలుస్తూనే ఉన్నాయి కదా. బుద్ధికి ఒక క్రమం ఉంది, క్రమంగా జ్ఞానం కలుగుతుంది కదా. ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత 4 వస్తున్నాయి కదా, తెలుసుకుంటున్నాం కదా. ఒక క్రమం ఉంది. అలాగే చిన్నప్పుడు పిల్లలు మాటలు నేర్చుకుంటారు, 1 2 3 పదాలు నేర్చుకుంటారు, భాష నేర్చుకుంటారు, ఒకటి వస్తున్నాయి కదా. కాబట్టి ఒకేసారి ఏది రాదు. ఏదైనా పెరగడానికి కూడా క్రమంగా పెరుగుతారు. మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా క్రమంగా ప్రయాణం చేస్తాం. ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలో ఇది ఒకటి. అందుకే యుగపత్ అనేది లేదు. అంటే ఒకేసారి తెలుసుకోవడం అనేది జరగదు, ఒకేసారి జ్ఞానం కలగదు. అది కారణం అని శిష్యుడు చెప్పడం జరిగింది ఇక్కడ. తర్వాత ప్రత్యభిజ్ఞ విషయంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా 7వ సూత్రం కూడా ప్రశ్న, పూర్వపక్షమే. ఇది కూడా సందేహమే. శిష్యుని యొక్క మాట ఇది. న్యాయదర్శనము 3వ అధ్యాయము 2వ హర్నికంలో 7వ సూత్రంలో అప్రతిభిజ్ఞానం చ అప్రతి అభిజ్ఞానం చ విషయాంతర వ్యాసంగాత్. ఇక్కడ ఏది మీరు ప్రత్యభిజ్ఞ అన్నారు అంటే 5వ సూత్రంలో గురువారి యొక్క సూత్రం అది. అప్రతిభిజ్ఞానే చ వినాశ ప్రసంగం అన్నారు.
దానికి సమాధానంగా అంటే ప్రశ్న, శిష్యుని యొక్క సందేహం ఇది. అప్రత్య విజ్ఞానం ఏతన్నారో ఆ విషయంలో తర్వాత విషయాంతర వ్యాసంగాత్. ఈ సూత్రంలో ఈ ప్రత్యవిద్య అంటే గుర్తించడం అనేది. ప్రత్యవిద్య అంటే ఏంటి? గుర్తించడము. అదే ఇది, ఇదే అదని తెలుసుకోవడం, గుర్తుపట్టడం. ఆ శబ్దం ఏతుందో అది నానార్థంలో చెప్పబడ్డది. దానికి అనేక అర్థాలు ఉంటాయి. అనేక విషయాలతో సంబంధం ఉన్నప్పటికీ విషయాంతరం ఉంది. ఒక విషయం తర్వాత ఇంకో విషయం. వ్యాసంగాత్. వ్యాసంగాత్ అంటే ఆసక్తి. ఇక్కడ అంటే ఒక విషయం తెలుసుకున్నప్పుడు ఇంకో విషయం పైన ఆసక్తి ఉండదు. ఏ విషయం తీసుకుంటే అదే విషయం పట్ల ఆసక్తి ఉంటుంది, ఏకాగ్రం చేస్తాం కాబట్టి అదే తెలుస్తుంది, మిగతావి తెలియవు, మిగతా విషయాలు జ్ఞానం కలగదు. అప్రత్య విద్య ఉంటుంది. ఒక విషయం తెలుసుకున్నప్పుడు అదే విషయం వస్తుంది. మన ముందర ఏదంటే దాన్ని చూస్తాము. అన్నీ ఒకేసారి చూడము, అన్నీ ఒకసారి రుచి చూడలేము, అన్ని మాటలు ఒకేసారి వినలేము. నలుగురు మాట్లాడితే అందుకే అంటాం, మీరు ఎవరైనా ఒకరు మాట్లాడండి అంటాం. అందరూ ఒకసారి మాట్లాడితే అన్ని అర్థం కాదు, అన్ని శబ్దాలు. అందుకే ఒకటొకటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఒకరొకరే మాట్లాడాలి, ఒకటొకటే చూడాలి, ఒకటొకటే రుచి చూడాలి, ఒకటొకటే స్పర్శ చూడాలి, ఒకటొకటే వాసన చూడాలి. ఇలా పద్ధతి ఉంటుంది. ఒక విషయం తెలుసుకున్నప్పుడు ఇంకో విషయం రాదు, కాబట్టి అలా గుర్తించడం జరగదు. అప్పుడు అప్రతిభ్య అవుతుంది. ప్రత్యవిద్య ఉండదు, అప్రతిభ్య ఉంటుంది. అంటే గుర్తించడం జరగదు. కాబట్టి ఒకటొకటే తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పడం జరుగుతుంది, నా మనసు ఎక్కడో ఉండి అందుకే నేను చూడలేదు, నా మనసు ఎక్కడో ఉండి సరిగా వినలేదు. మనసు ఎక్కడో ఉన్నప్పుడు వినడం కూడా జరగదు, చూడడం జరగదు, స్పర్శ కూడా తెలియదు, వాసన కూడా తెలియదు. మనసు ఎక్కడుంటే చుట్టూ దుర్గంధమే ఉంటుంది, వాసన తెలియదు. సుగంధమే ఉంటుంది, వాసన తెలియదు. ఎవరైనా తట్టి ముట్టినప్పుడు కూడా మాకు తెలియదు, పరధ్యానంలో ఉన్నప్పుడు, పరధ్యాసలో ఉన్నప్పుడు. ఆ విధంగా నేను చూడలేదు, నేను వినలేదు, నేను స్పర్శ, నేను వాసన చూడలేదు, ఇవన్నీ అంటాం. ఈ వ్యవహారంలో మనం విన్న విషయాలు ఇదంతా కూడా ఈ లోకానుభవం, ఇదంతా లోక విదితమే. కాబట్టి బుద్ధి ఈ అయితే ఈ బుద్ధి ఇంద్రియాలు విషయాలకు సన్నికర్షం ఉందో అంటే ఈ ఉన్నప్పుడు తెలుస్తుంది. అంటే సంయోగం ఉన్నప్పుడు బుద్ధి ఉండాలి. అంటే ఇక్కడ మనస్సు కూడా తీసుకోవాలి మనం. బుద్ధి అంటే ఇక్కడ ఒకసారి మనసు కూడా బుద్ధిని మనసుని బుద్ధి కూడా అంటారు ఒక్కో చోట. ప్రసంగాన్ని బట్టి ఇక్కడ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, వాటికి సంబంధించిన విషయాలు, అర్థాలు సన్నికర్షం దగ్గర ఉన్నప్పుడు, కలిసినప్పుడు, సంయోగం ఏర్పడినప్పుడు, సంబంధం ఏర్పడినప్పుడు ఆ విషయం తెలుస్తుంది. కాబట్టి బుద్ధి అచేతనమానం కుదరదు అంటున్నాడు శిష్యుడు. బుద్ధి చేతనమే, బుద్ధి చేతనము, అది నాశరహితము, అది నాశనం కాదు, అది నిత్యము అని తెలుస్తుంది. ఎందుకంటే ఒకటొకటి అన్ని తెలుస్తున్నాయి కదా అనే ఒక హేతు చెప్తున్నాడు శిష్యుడు 7వ సూత్రంలో. దానికి సమాధానంగా గురుగారు 8వ సూత్రంలో సమాధానం, న్యాయదర్శనము 3వ అధ్యాయము 2వ హనికంలో 8వ సూత్రము ఉత్తరపక్షం, ఇది సమాధానం. గురువారి యొక్క సమాధానం గతి అభావాత్. గతి అభావాత్, బుద్ధి ఇది గతి లేదు, దీనికి ఏది అంటున్నావో అది సరిగా లేదు, అయుక్తం అంటున్నాడు. బుద్ధికి అంటే ఇక్కడ బుద్ధి స్థిరము, బుద్ధి స్థిరంగా ఉంటుంది, ఎక్కడ పోదు, ఎక్కడ వెళ్ళదు, దానికి గతి లేదు. అంటే విషయం అవుతుందో, వస్తువు ఉందనుకోండి, ఒక ద్రవ్యం ఉందనుకోండి, తెలుసుకోవడానికి బుద్ధి అక్కడికి వెళ్ళదు, ఇంద్రియాలు వెళ్తాయి. ఒక విషయం చూసేటప్పుడు కళ్ళు వెళ్తాయి, కళ్ళ ద్వారా చూస్తాము. కళ్ళ ద్వారా చూసేటప్పుడు బుద్ధి అక్కడ దాని వెనక నుంచి ఉంటుంది, కానీ బుద్ధి అక్కడికి వెళ్ళదు కదా. కాబట్టి బుద్ధికి గతి లేదు, బుద్ధి స్థిరంగా అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. కళ్ళ ద్వారా చూస్తాము, చెవుల ద్వారా వింటాము. కాబట్టి ఇంద్రియాలే గ్రహిస్తాయి. బుద్ధి నిజానికి ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం, నిజానికి జ్ఞానం అనేది ఇక్కడ పోదు. కాబట్టి గతి లేదు, కాబట్టి అది స్థిరంగా ఉంటుంది, కాబట్టి బుద్ధి ఎక్కడికి వెళ్ళదు అనేది తప్పు. బుద్ధి స్థిరం అనేది తప్పు, బుద్ధి నిత్యం అనేది తప్పు. ఇది సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా బుద్ధి జడము, బుద్ధి అని జడ పదార్థం. అక్కడ
ఇంద్రియాలు ఉంటాయి. ఇంద్రియాలు పని చేయకపోతే బుద్ధి కూడా పనిచేయదు. అంటే ఏంటి? బుద్ధికి స్వతంత్రం లేదు. కళ్ళు మూసుకున్నాయనుకోండి ఏం చూస్తాం? చూడలేం కదా! అప్పుడు బుద్ధి కూడా ఉండి కూడా వ్యర్థమే. కాబట్టి బుద్ధి అనేది అది ఒకేసారి ఒక విషయాన్ని గ్రహించదు. కాబట్టి బుద్ధి జడము. ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం. బుద్ధి అచేతనం. ఈ విషయాంతర ఏదైతే మీరు విషయాంతరం ఉన్నదో, విషయాంతర అంటే విషయం ఒకటి తెలుసుకునేటప్పుడు మరొక విషయం రాదు కదా! ఒక విషయం తెలుసుకునేటప్పుడు మరొక విషయం దాని గురించి తెలుసుకోలేం. ఒక వస్తువుని చూసేటప్పుడు ఆ వస్తువు గురించి తెలుసుకుంటాం. చూడని వస్తువు గురించి ఎటువంటి జ్ఞానం కలగదు. అప్పుడు ఆ క్షణంలో అదే ఉంటుంది. అంటే బుద్ధి అనేది వాస్తవానికి అనిత్యము అనే విషయాన్ని చెప్పడం జరిగింది. బుద్ధి క్షణికమే. శరీరము జడమే. శరీరం ఉన్నటువంటి ఇంద్రియాలు జడమే. అన్ని జడమే. కాబట్టి ఈ బుద్ధి అనేది కూడా అటువంటిదే. దీనికి స్పర్శ లేదు కాబట్టి ఇది నిత్యము, ఇది ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఇది స్థిరము, ఇది చేతనము అనడానికి వీల్లేదు. ఆత్మలాగా ఇది కూడా అంతే అంటే కుదరదు. ఎందుకంటే ఒక శరీరంలో ఒకే ఆత్మ ఉంటుంది. 4 ఆత్మలు ఉండడానికి వీల్లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. శరీరం లాగే ఇది. శరీరం ఉంటుంది, దానికి సత్తా ఉంది. శరీరం కూడా అలాగే. కానీ శరీరం క్షణికమే. ఇది శరీరం ఉండదు. శరీరం అంటేనే శరీరతేతి శరీరం. జీర్ణం శరీరం అయిపోతుంది. శరీరం శిథిలం అయిపోతుంది. భస్మాంతం శరీరం. అటువంటప్పుడు బుద్ధి కూడా ఎలా ఉంటుంది? బుద్ధి ఎలా చేతనం అవుతుంది? బుద్ధి ఎలా స్థిరమవుతుంది? ఎలా శాశ్వతం అవుతుంది? కాదు కదా! శరీరం లేకపోతే ఇవి ఏవి ఉండవు. అటువంటప్పుడు శరీరమే అనిత్యమైనప్పుడు బుద్ధి నిత్యం ఎలా అవుతుంది? కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నిజానికి ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం. బుద్ధి అంటే సాధనం కాదు. సాంఖ్య దర్శనంలో బుద్ధి లాగా ఒకటేమో భౌతిక బుద్ధి ఉంటుంది, మహతత్వం. అటువంటి బుద్ధి కూడా కాదు ఇక్కడ. న్యాయ దర్శనంలో బుద్ధి అంటే జ్ఞానం. తర్వాత వచ్చే ప్రమేయం మనస్సు వస్తుంది. అంటే ఏంటి? మనస్సు ఈ బుద్ధి చిత్తం అహంకారం లాగా అంతఃకరణం కాదు ఇక్కడ. అందుకే మొదటి అధ్యాయంలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బుద్ధి అనేది అంటే మనకు 15వ సూత్రంలో బుద్ధి ఉపలబ్ధి జ్ఞానమితి అనర్థాంతరం అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది గౌతమ మహర్షి ముందుగానే మొదటి అధ్యాయంలోనే, మొదటి ఆనేకంలోనే అన్ని శబ్దాల యొక్క నిర్వచనం చెప్పడం జరిగింది. ప్రమేయాల గురించి, ప్రమాణాల గురించి, ప్రమేయాలు అన్ని విషయాల గురించి మొదటి అధ్యాయంలో 1వ ఆహ్నికంలో, 2వ ఆహ్నికంలో పూర్తిగా జాతి నిగ్రహ స్థానానం అంతవరకు పూర్తి విషయాలు చెప్పడం జరిగింది. 16 విషయాల గురించి. ఈ 16 విషయాల గురించి తెలుసుకున్నప్పుడు మనకు సరైన జ్ఞానం కలుగుతుంది. అప్పుడు తత్వజ్ఞానం కలుగుతుంది. ఆ తత్వజ్ఞానం, యథార్థ జ్ఞానం వలన మనకు మోక్షం లభిస్తుంది. అందుకే న్యాయదర్శనంలో చెప్పినటువంటి ఏదైతే ప్రమేయాలు ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి ఇందులో ప్రమేయ ముందుగా చెప్పడం జరిగింది. ప్రమాణముల ద్వారా ప్రమేయాలను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? సంశయం ద్వారా తెలుసుకోవాలి. అందుకే మొదటి సూత్రంలోనే ఈ విషయాలు చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. ప్రమేయ అని చాలా క్రమంగా, చాలా స్పష్టంగా, చాలా ఒక పద్ధతి ప్రకారంగా సూత్రము క్రమం కూడా చెప్పడం జరిగింది. ప్రమాణాలు ఉండాలి. ప్రమాణాల ద్వారా ప్రమేయాలు తెలుసుకోవాలి. అది సంశయం ద్వారా తెలుసుకోవాలి. దానికి ఒక ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయోజనం ఉన్నప్పుడు దానికి దృష్టాంతం, ఒక ఉదాహరణ కూడా తెలిసి ఉండాలి. అప్పుడు సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతం తెలుసుకోవాలి. తర్వాత సందేహం వస్తే, అనుమానం వస్తే అవయవాల ద్వారా దాన్ని తర్కించాలి. అవయవాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికి తర్కం ఉండాలి. నిర్ణయం చేసుకోవాలి. దానికి వాదం చేయాలి. అంటే వాదం అంటే సంవాదం, చర్చలు చేసుకోవాలి. ఈ జల్పం వితండ హితోభాసం చేయకూడదు. తర్వాత చలము, జాతి నిగ్రహస్థానం ఇవన్నీ ఎదుటి వాళ్ళు చేస్తే తెలుసుకోవాలి. వారి మోసాలను అర్థం చేసుకొని సత్యం ఏమిటో అసత్యం ఏమిటో తెలుసుకోవాలి. యథార్థ జ్ఞానాన్ని పొందాలి. తత్వజ్ఞానాన్ని పొంది ఆ తత్వజ్ఞానం వలన నిశ్రేయస్సు అంటే మోక్షాన్ని పొందాలి అనే విషయాన్ని మొదటి సూత్రంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గౌతమ మహర్షి. ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండ హేత్వాభాస
చల జాతి నిగ్రహ స్థానానాం తత్వజానాత్ నిశ్రేయస అధిగమ. ఇది సూత్రం. ఇది ఒక్క సూత్రం అర్థం చేసుకొని తర్వాత రెండవ సూత్రం, వెంటనే రెండవ సూత్రం ఉంది. ఇవి ఎందుకు తెలుసుకోవాలి ఈ విషయాలు అంటే దుఃఖాలు దూరం చేసుకోవాలి. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానానాం ఉత్తరోత్తరపాయే తదంత్రపాయాత్ అపవర్గ. అపవర్గం కావాలి, మోక్షం కావాలి, నిశ్రేయసం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మిథ్యాజానాన్ని దూరం చేసుకోవాలి. అవిద్యను, మిథ్యాజానాన్ని, భ్రమలను, భ్రాంతులను దూరం చేసుకోవాలి. ఈ భ్రమలు, భ్రాంతులు, మిథ్యాజానం దూరం అయిపోతే దోషములు, రాగ ద్వేష మోహములు అనే దోషములు దూరం అయిపోతాయి. రాగద్వేష దోషములు దూరం అయిపోతే మన ప్రవృత్తి, పాపం పుణ్యము, ఈ ధర్మాధర్మాలు, ఇటువంటి ప్రవృత్తి ఉండదు. ఇటువంటి కర్మలు చేయము. పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ నిష్కామ కర్మలు చేయాలి. నా ధర్మము, నా విధి, నా కర్తవ్యం అనే భావనతో చేయాలి. భౌతిక సుఖాల గురించి, పేరు ప్రతిష్టల గురించి, వాటి గురించి కాకుండా నా కర్తవ్యం అనే భావనతో మన కర్మలు చేస్తే, నిష్కామ కర్మలు చేస్తే కుర్వన్నేవేహ కర్మాని జీజీ విశేషతం సమాహ ఏవం త్వయి నిథేతోస్తే నా కర్మ లిప్యతేన. కర్మ అంటకుండా ఉండాలంటే, నరుడు కావాలంటే, నా రమించకుండా ఉండాలి, అంటుకోకుండా ఉండాలంటే, పాపపుణ్యాలు అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ప్రవృత్తి బాగుండాలి. అదే పాపపుణ్యాలు. ఆ పాపపుణ్యాలు లేకుండా వేసుకోవాలి. పాపం లేదు, పుణ్యం లేదు, అటువంటి కర్మలు చేయాలి. అప్పుడు జన్మ రాదు. జన్మ రాకుండా ఉంటే దుఃఖాలు పోతాయి. దుఃఖాలు అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత పురుషార్థ. సాంఖ్యదర్శనం చెప్పుకున్నాం. అత్యంత దుఃఖ నివృత్తి కావాలి. ఇక్కడ కూడా అదే ఉద్దేశం. మన దుఃఖాలన్నీ పోవాలి, కష్టాలన్నీ పోవాలి. ఏ సమస్య ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ ఇబ్బందులు ఉండకూడదు. ఉండకూడదంటే ఏం చేయాలి? ఎన్నో భ్రమలు ఉన్నాయి, భ్రాంతులు ఉన్నాయి, అవిద్య ఉంది, అజ్ఞానం ఉంది, అంధకారం ఉంది. ఈ చీకటి, ఈ తెరలను, ఈ పొరలను దూరం చేసుకోవాలి. దూరం చేసుకున్నప్పుడే మనకు అసలు విషయం అర్థమవుతుంది, తత్వజ్ఞానం కలుగుతుంది, వాస్తవిక జ్ఞానం. దాని ద్వారా మోక్షం లభిస్తుంది. సాంఖ్య దర్శనంలో కూడా జ్ఞానాత్ ముక్తి, జ్ఞానాన్ ముక్తి అని చెప్పేసి ఒక సూత్రం వచ్చింది. అక్కడ కూడా తత్వజ్ఞానం ద్వారానే ముక్తి. ఈ విధంగా ఒక సూత్రం, ఒక సాధనం, ఒక అస్త్రం, ఒక శస్త్రం ఇవ్వడం జరిగింది. ఒక ఉపకరణం మనం మోక్షం పొందడానికి, దుఃఖాలు దూరం చేసుకోవడానికి ఎలా ఆలోచించాలి, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది క్షణికము, ఏది స్థిరము, ఇవన్నీ తెలిసి ఉండాలి. అందుకే ఈ ప్రమేయాల గురించి బాగా అర్థం చేసుకోవాలి. మనకు 9వ సూత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రమేయాల గురించి ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థ, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రేత్యభావ, ఫల, దుఃఖ, అపవర్గా తు ప్రమేయం. ఈ విధంగా ఈ 12 ప్రమేయాల గురించి తెలుసుకోవాలి. అది కూడా ప్రమాణముల ద్వారా, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద ప్రమాణం ద్వారా. ఇంకా సూక్ష్మంగా తెలుసుకోవాలంటే ఐతిహ్య, అర్థాపత్తి, సంభవ, అభావ, మిగతా 4 ప్రమాణాలు ఉన్నాయి. మొత్తం 8 ప్రమాణాలు. 8 ప్రమాణాల ద్వారా వేదానుకూలంగా, సృష్టి క్రమానికి అనుకూలంగా ఉన్నప్పుడే సత్యం. ఈ సత్యాల పరీక్ష చేసుకుని సత్యం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి, ఆ జ్ఞానాన్ని పొంది వాస్తవాలు తెలుసుకోవాలి. గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. అందుకే విన్న మాటలు నమ్మకూడదు అంటారు. ప్రత్యక్ష మనకు అనుభవం కావాలి. మోక్షం అంటే ఏమిటి అనుభవం కావాలి మనకు. ప్రత్యక్ష అనుభవం, మనమే అనుభూతి చెందాలి. ఎవరు విన్న మాటలు కాదు, చూసిన మాటలు కాదు. నిజానికి ఇంద్రియాలు కూడా మోసం చేస్తాయి. ఎండమావులో నీరు ఉంటుంది, కంటి ద్వారా చూస్తాం. నేను ప్రత్యక్షంగా చూసినానండి, నీళ్లు ఉన్నాయండి అంటే కాదు, అది ఎండమావి. అలాగే ఇంద్రియాలు చాలా మోసం చేస్తాయి. ఈ శబ్దాలు కానీ, స్పర్శలు కానీ, వాసన కానీ, రుచి కానీ. అందుకే అవిద్య రావడానికి కారణం, అందులో ఒకటి కారణం ఇది. ఇంద్రియ దోషాశ్చ అవిద్య అని చెప్పేసి, అందులో ఒకటి సంస్కార దోష. సంస్కార దోషాచ్చ ఇంద్రియ దోషాచ్చ అవిద్య. ఇదొక సూత్రం. అవిద్య రావడానికి కారణం ఏంటంటే ఇంద్రియ దోషాలు, తర్వాత సంస్కార దోషాలే కారణం.
కాబట్టి అవిద్యను దూరం చేసుకోవాలి. తస్య హేతుర విద్య, ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగమే ఈ సమస్యలకు కారణమని యోగ దర్శనం చెప్పుకున్నాం. ద్రష్ట దృశ్య సంయోగ హేయ హేతు, దాని కారణం తస్య హేతుర విద్య, దానికి కారణం అవిద్య, అవిద్యే కారణం. అవిద్య కారణం ఏమిటి అంటే ఇంద్రియ దోషాలు, సంస్కార దోషాలు. మన సంస్కారాలు, మన ఇంద్రియాల యొక్క పొరపాటు ఉంటుంది, లోపాలు ఉంటాయి. కళ్ళు సరి కనిపించక ఏదో అంటాం, ఏదో అదే అనుకుంటాం, అది ఇదే అనుకుంటాం. చెవులు సరి వినిపించకపోతే ఒకటి అనుకుంటాం. చెవిటి వాణి మా శబ్దాలు ఎలా ఉంటాయి, సరిగా వినిపించకపోతే వేరే భావన వచ్చేస్తుంది. ఎదుటివారు ఒకటి అంటే మనం ఒకటి అనుకుంటాం, మనకి సరిగా వినిపించదు కదా. ఈ విధంగా ఇంద్రియాలు మోసం చేస్తాయి. నేను ప్రత్యక్షం చూసినాను, ప్రత్యక్షంగా విన్నానంటే కుదరదు. దానికి ప్రమాణాల ద్వారా తెలుసుకోలేదు కూడా. ప్రత్యక్ష ప్రమాణంలో కూడా మళ్ళీ ప్రమాణం ఉండాలి. అది నిజంగా ప్రత్యక్ష ప్రమాణమేనా? అక్కడ పొగ చూస్తున్నాను, అగ్ని ఉన్నదని చెప్పేసి అనుకుంటాం, కానీ అది పొగనేనా నిజంగా? పొగ కాకపోతే అది దుమ్ము ధూళి అయితే, నీటి మీద ఆవిర్లు అయితే, నీటి మీద ఆవిరి కూడా పొగనే, కానీ అక్కడ కింద నీరుంది, అగ్ని లేదు. ఇలా తెలుసుకోవాలి. పొగ మంచు కూడా కావచ్చు, అది పొగ అనిపిస్తుంది కానీ అక్కడ అగ్ని లేదు. ఆ విధంగా మోసపోకుండా ప్రమాణాల ద్వారా ప్రమాణాలను పరీక్ష చేసుకోవాల్సి వస్తుంది. అంత సూక్ష్మంగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. స్పష్టంగా నిర్ణయం చేసుకోవాలి, ఎటువంటి సందేహానికి తావు లేకుండా. అప్పుడు దాన్ని జ్ఞానం అంటారు. అది బుద్ధి, అది ఉపలబ్ధి, అది జ్ఞానం. ఇది అనర్థాంతరం. ఆ స్థిరమైనటువంటి జ్ఞానం గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ప్రమేయంలో ఒక భాగం బుద్ధి. ఆత్మ, శరీర ఇంద్రియ అర్థ బుద్ధి. ఈ విధంగా బుద్ధి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా జ్ఞానం పొందినము, తెలుసుకున్నామంటే మళ్ళీ గుర్తుకొస్తుంది అది, అదే ఇది, ఇదే అది. కానీ స్పష్టంగా ఉండాలి. ఒకటికి ఒకటి అనుకోకూడదు. ఆ స్పష్టమైనటువంటి జ్ఞానమే బుద్ధి. ఇక్కడ బుద్ధి అంటే బోధనం అంటే జ్ఞానం. బోధ కలగాలి, అవగాహన. ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్. సరిగ్గా అండర్స్టాండింగ్ ఉండాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఎటువంటి సందేహం ఉండకూడదు. అవగాహన అంటాం, అది అవసరం ఉంది. దాన్ని ఇక్కడ బుద్ధి అన్నారు. కరణం అనే కాదు, అంటే సాధనం. ఇంద్రియాల లాగా ఈ మనస్సు, చిత్తం, అహంకారం, బుద్ధి అటువంటి బుద్ధి కాదు ఇక్కడ. సాంఖ్య దర్శనంలో ఆ ప్రకృతి సృష్టి క్రమంలో వచ్చే బుద్ధి అది కూడా కాదు. ఇక్కడ బోధనమే బుద్ధి, జ్ఞానమే బుద్ధి. తెలుసుకోవడము, సరిగ్గా స్పష్టంగా తెలుసుకోవడం అవుతుందో అప్పుడు సరిగ్గా గుర్తిస్తాం. అదే ఇది, వాడే వీడు అని సరిగ్గా తెలుసుకుంటాం. ఆ విషయం స్పష్టంగా ఉండాలి. అది నిత్యం కాదు, అది అనిత్యమే. ఇక్కడ ఈ జ్ఞానం అనేది ఇది నిత్యం కాదు. ఎందుకంటే వస్తువులు మారుతాయి. వస్తువులు మారినప్పుడు, ఇప్పుడు వేప చెట్టు ఉందనుకోండి, ఆకులు ఒకే రాకుండవు. వేప కాయలు చేదు ఉంటాయి, వేప పండ్లు తీయ ఉంటాయి. నేను చూసినానండి, వేప చెట్టు అంతా చేదే, కాయలు కూడా చేదే, ఆకులు చేదే, అంతా చేదే అంటాం. మరొకడు ఏమంటాడు, వేప పండ్లు తీయ ఉన్నాయి అంటాడు. అది కూడా జ్ఞానమే, అది కూడా సత్యమే, ఇది కూడా సత్యమే. ఇలా మార్పు జరుగుతుంది. కాబట్టి నిత్యం కాదు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని న్యాయదర్శనం ద్వారా మేధాతిథి అక్షపాదుడు అయినటువంటి గౌతమ మహర్షి చెప్పడం జరుగుతుంది. ఇలా తెలుసుకుని మనం సాధన చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలా స్పష్టంగా ఉండాలి. ఏ విషయాన్ని తెలుసుకోవడానికి చాలా స్పష్టంగా, సుస్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. బయట వ్యవహారంలో కూడా ఏదైనా వస్తువులు కొన్నా, కూరగాయలు కొన్నా, వస్త్రాలు కొన్నా, బంగారం కొన్నా, భూములు కొన్నా, వాహనాలు కొన్నప్పటికీ కూడా వ్యవహారంలో, లావాదేవీల్లో కూడా స్పష్టత ఉండాలి. సరిగ్గా తెలుసుకుని మాట్లాడాలి. అనుకున్నానంటే కుదరదు, అదే ఇదంటే కుదరదు. సరిగ్గా గుర్తించాలి. ఇక్కడ ప్రత్యభిజ్ఞ అన్నారు. ప్రత్యభిజ్ఞ అంటే సరిగ్గా గుర్తించాలి. సరిగ్గా ఎప్పుడు గుర్తిస్తాం? సరిగ్గా తెలుసుకుంటేనే కదా. ఏది నింపుకుంటాం అదే బయటకు వస్తుంది. ఏదైనా రికార్డ్ చేసేటప్పుడు సరిగ్గా రికార్డ్ చేస్తే సరిగ్గా బయటకు వస్తుంది. ఆ రికార్డింగ్ సరిగ్గా లేకపోతే బయటకు మళ్ళీ సరిగ్గా రాదు. ఆ విధంగా సరిగ్గా తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దాం. తెలుసుకొని ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం, ఈ జన్మలోనే మోక్షం, ఈ జన్మతోనే మోక్షం పొందే ప్రయత్నం చేయాలి. లేకపోతే మహతీ వినష్టి.
తెలియకపోతే చాలా మోసం, చాలా కష్టం, చాలా నష్టం. అందుకే ప్రతిరోజు మన లెక్కలు చూసుకోవాలి. ఈరోజు నేను పొందినది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటి, ఈరోజు లాభమా నష్టమా, రోజు గడిచింది, రాత్రి పడుకుంటున్నాం, లాభమా నష్టమా. ఇది కూడా ఒక వ్యాపారం అనుకోవాలి, జీవన వ్యాపారం. ప్రతి క్షణం కూడా వ్యాపారమే. అందుకే వ్యాపారం అంటే వృత్తులు, నిజానికి మనోవ్యాపారాలు అంటారు, మనోవృత్తులు అంటారు, చిత్తవృత్తులు అంటారు. వృత్తి అంటే వ్యాపారం. వ్యాపారం అంటే అటు ఇటు రవాణా కావడం, ఆలోచనలు రావడం పోవడం. వృత్తులు, వృత్తవర్తనే. ఆ వృత్తుల ద్వారానే మన ప్రవర్తన ఉంటుంది. వృత్తవర్తనం, ప్రవర్తనం, ఆ శబ్దంలోనే అర్థం ఉంది. వృత్ అంటే మూల ధాతు, వర్తనం, వృత్తవర్తనే. వర్తనమే వృత్తి, వర్తనం అంటే ప్రవర్తనం, మన ప్రవర్తన అంటే మన వ్యవహారం, మన వ్యాపారం. అందుకే మన వ్యాపారంలో లాభాల నష్టాలు చూసుకోవాలి. బయట వ్యాపారంలో లాభ నష్టాలు చూసుకుంటాం, కానీ ఇక్కడ వ్యాపారంలో, ఈ జీవన వ్యాపారంలో లాభ నష్టాలు చూసుకోలేదు. మనసు ఎలా ఆలోచిస్తుంది, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎటువంటి నిర్ణయాలు జరుగుతున్నాయి, ఎటు వెళుతున్నాం, ఏమి చేస్తున్నాం, మనం గమనం ఎటువైపు ఉంది, గమ్యం ఎక్కడ ఉంది, మన ప్రయాణం ఎటువైపు, ఏ దిశ, ఎక్కడికి చేరుకోవాలి. గమ్యం ఒకవైపు ఉంటే, గమనం మరో వైపు ఉంటే మనం ఆ గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. దిశ మారితే దశ మారుతుంది. అందుకే ఈ కష్టాలు వస్తున్నాయి. సరి అయినటువంటి అవగాహనతో ప్రయాణం చేద్దాం. ఇది అనంత ప్రయాణం, అనంతుని వైపు ప్రయాణం, అనంతం కోసం ప్రయాణం, అనంత ఆనందం కోసం ప్రయాణం. ఈ ప్రయాణం ఋషుల మార్గదర్శనంలో చేయడం అవసరం. తెలిసిన వారు చెబితే ఆ మార్గం సరిగా ఉంటుంది. తెలుసుకున్న వారి మార్గదర్శనంలో వెళ్ళాలి, వారి సలహాలు పాటించాలి. ఈ అవగాహన లేని వారు చెప్తే అది సగమే ఉండొచ్చు, సో అది కూడా సగం కాకపోవచ్చు. అందుకే అనుభవం జ్ఞానమే జ్ఞానము, శాబ్దిక జ్ఞానం అంత సమాచారమే. ఈ సమాచారాలు బరువు అవుతాయి, కానీ అనుభవం బరువు కాదు, ఆనందాన్ని ఇస్తుంది, అనుభూతిని ఇస్తుంది. ఆనందానుభూతి కోసం ప్రయత్నం చేద్దాం. పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది, సహాయ సహకారాలు ఉన్నాయి, సందేహం లేదు. అక్కడ మన పురుషార్థమే ముఖ్యం. ప్రయత్నం చేద్దాం, సాధిద్దాం. తప్పకుండా ఈ క్షణమే, ఈ దినమే, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే మోక్షం పొందే ప్రయత్నం చేద్దాం. ఓం శం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలు. పరమపిత పరమాత్మ, ఋషులకు, మహర్షులకు, గౌతమ మహర్షికి ధన్యవాదాలు అర్పిస్తూ ఓం శం. శాంతి పాఠం. ఓం ఓం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. सर्वेभ्यो नमो नमः. नमस्ते गुरुजी.